సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన సమావేశంలో మద్దతు తెలిపిన కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ, ఇతర కుల సంఘం నేతలు. అనంతపురం జిల్లా కేంద్రంలో రాయల్ ఫంక్షన్ హాల్ నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కులగణన చేపట్టాలని సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో మేయర్ మహమ్మద్ వసీం, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, మాజీ మేయర్ రాగే పరశురాం, బీసీ రమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు దాదా గాంధీ తదితరులంతా పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో జనాభా ప్రతిపాదికన కులగణన చేపట్టడం వల్ల అట్టడుగు కులాల వారికి కూడా రిజర్వేషన్ లభిస్తుందని, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ లభిస్తుందని వారంతా డిమాండ్ చేయడం జరిగింది. సమాన అవకాశాలు, సమాన హక్కులు వచ్చినప్పుడే ఈ సమాజంలో చైతన్యవంతులుగా బలిగిన వర్గాల వారు ఎదుగుతారన్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కులగణన చేపట్టిన తర్వాతే మీరు స్థానిక సంస్థల ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అన్ని పార్టీల నాయకులు సభాధ్యక్షులు, జిల్లా సిపిఐ కార్యదర్శి నారాయణ గారు, మాజీ మేయర్ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తం కూడా ఈరోజు బీసీల పొడుగన చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తోంది. అందులో భాగంగానే పక్క రాష్ట్రంలో ఉండే తెలంగాణలో, కర్ణాటకలో ఆ పాలసీల పైన విధి విధానాలు జరుగుతూ, తెలంగాణలో అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కూడా పంపించిన చరిత్ర మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ భారతదేశంలో బీసీల పైన ఏదైనా కులగణ చేయాలని చెప్తే కేవలం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తప్ప మిగతా ఏ పార్టీలు చేయలేవు. ఈ భారతదేశంలో బీజేపీ పాలిస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీజేపీ మన దగ్గర ఉంది. బీజేపీ ఆంధ్ర రాష్ట్రం అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు కూడా బీజేపీ తొత్తులే. వీళ్ళెవరు కూడా కులగణ చేయరు. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ మాత్రమే బేషరతుగా కులగణకు మద్దతు ఇస్తాను. గడిచిన ఎలక్షన్లలో అంతకుముందు కూడా పోయిన పార్టీ కూడా చెప్పినారు, మేము బీసీలో కులగణ చేస్తామని. ఓట్లు వేసుకున్నారు, కావలసినటువంటి చైర్లు కూడా లేని పోస్ట్ ఇచ్చినారు. వాళ్ళు ఈరోజు అప్పుల ఊపిలో కొనుక్కోపోయినారు చైర్మన్లందరూ. మళ్ళీ ఈరోజు కొత్తగా వచ్చిన పార్టీ మరొకసారి బీసీలందరినీ మోసం చేసి మరొకసారి మీ బీసీల పైన అది ఇది ఇస్తామని చెప్పేసి మోసం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి దగ్గర మిగతా ఏ పార్టీలు కూడా బీసీల కులగణకు అనుకూలంగా లేవు. ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీని, దేశంలో బీజేపీని మనం వెనకబెడితే తప్ప మనం చేసేదేం లేదు. వీళ్ళిద్దరిని మర్చిపోతేనే, ఇండియా కూటమికి మద్దతు పలిస్తేనే మన భవిష్యత్ తరాలు ముందు బాగుంటాయని చెప్పేసి మరొకసారి బీజేపీ ఈ రాష్ట్రంలో, దేశంలో వస్తే ఈ రిజర్వేషన్లు కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు. మనం అందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈసారి మార్చాలనుకున్నారు బీజేపీ పెద్దలు. దానికి రాష్ట్రంలో ఉండే బీజేపీ పెద్దలు కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది, రెండు పార్టీలు కూడా. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, యావత్ భారతదేశంలో ఇండియా కూటమి మద్దతు పలికేది తప్ప ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు 300, 200కు మనం అమ్ముడు పోతే మన భవిష్యత్తులు, మన భవిష్యత్ తరాలు మొత్తం కూడా మన చేత మనం నాశనం చేసుకున్నట్టు. కాబట్టి ఇండియా కూటమికి అందరూ కలిసి మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ, ఇండియా కూటమి తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఈ భారతదేశంలో బీసీల పట్ల యువతత కలిగిన పార్టీలు అంటే కేవలం ఇండియా కూటమి పార్టీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. సంఘాల నాయకులకు, వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక ముందు ఉన్నటువంటి అన్నలకు, ఒక్కలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమగ్ర కులగణన చేపట్టాలి అనే ఒక నినాదంతో అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లాలో ఈ కార్యక్రమాలు, ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి మన రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని కులాల నాయకులు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తా ఉన్నందుకు ఈ సందర్భంగా కూడా సిపిఐ రామకృష్ణ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే స్థానిక సంస్థలలో కులగణన చేపట్టిన తర్వాతే ఎలక్షన్స్ కు వెళ్ళాలి. ఎందుకంటే ఎప్పుడైతే బలిగిన వర్గాల వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలపడినప్పుడే ఆ సామాజిక వర్గాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వము కులగణన చేపట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్ళాలని చూస్తే సుప్రీంకోర్టు ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చిందో, కులగణన చేపట్టిన తర్వాత జనాభా ప్రాతిపదికన తీసుకొని స్థానిక సంస్థలకు వెళ్ళాలి అని చెప్పారు. అదే ప్రాతిపదికన కూడా మన ఆంధ్ర
ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ సందర్భంలో నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను, మాట్లాడచ్చో లేదు కూడా నాకు తెలియదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అందులో మహిళలకు 50% ఇచ్చారు. కాబట్టి ఈరోజు ఒక సాధారణ మహిళ, బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ మీ ముందు జడ్జి చైర్మన్ స్థాయిలో మాట్లాడుతూ ఉంది అంటే గత ప్రభుత్వంలో 50% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి అని ఈ సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా అన్ని కులాల వారికి కూడా న్యాయం జరిగేలాగా కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన కూడా వాళ్ళు ఎలక్షన్స్ కి వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంకా మాట్లాడాల్సినటువంటి నాయకులు ఉన్నారు కానీ బీసీలు ఐక్యత అంటూ వచ్చారు. మరి నేను ఒకటి అడుగుతున్నా, ఈ కులగణన వల్ల ఈ బీసీలకు ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. తన సమాధానం చెప్పాల్సిన అవసరము శంకరరావు గారికి, రామకృష్ణ గారికి కూడా ఉంది. ఎందుకంటే ఒక చట్టం లేకుండా కేవలం బీసీలకు రిజర్వేషన్ ఇస్తే కొన్ని కులాలే బాగుపడతాయి, కానీ కింద కులాలు బాగుపడమనే విషయాన్ని మీరు గమనించాలి, గుర్తించాలని చెప్పేసి అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు దేశంలో బీసీ రిజర్వేషన్లు ఎవరు అనుభవిస్తున్నారు? మాలామారి లాగానే వర్గీకరణ కావాలా? మరి ఎక్కడైతే ఏ కాన్స్టిట్యూన్సీలు అయితే బలమైనటువంటి కులబలం ఉందో ఆ కులానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి చట్టాన్ని మరి కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. అన్ని కులాలు కూడా మరి ప్రాతినిధ్యం వహిస్తారు. దామాస ప్రకారం అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, జరగాలని కోరుకుంటూ ఈ ప్రశ్న సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కమ్యూనిస్ట్ పార్టీకి మొట్టమొదటి ధన్యవాదాలు. ఈరోజు మెజారిటీ ప్రజల యొక్క సంపదని మైనార్టీని కొట్టేస్తా ఉన్నారు. మైనార్టీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు అనుకుంటారు. ఎవరైతే జనాభాలో తక్కువగా ఉన్నారో ఆ కులస్తులు తీసుకుపోతున్నారు. 80% ఉండేటువంటి భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు యొక్క సంపదని 20% ఉండేటువంటి కులస్తులు పెద్దగా అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు కులగణన అంటే చట్టానికి ముందు చేసేటువంటి ఒక ప్రక్రియ. ఈరోజు ఉదాహరణకి మా బెస్త గంగపుత్రులు అంటారు మమ్మల్ని. గంగపుత్రుల్లో ఉపకులాలు 14 ఉన్నాయి. కాబట్టి మళ్ళీ వర్గీకరణ జరగాలి. అయితే ప్రాథమికంగా కులగణన జరగాల్సిందే. ఇది స్వార్థంతో 1931లో బ్రిటిష్ వాళ్ళు కులాల మధ్య చిచ్చు పెట్టడం కోసం వాళ్ళు చేశారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పాలక వర్గాలు వాళ్ళ స్వార్థం కోసం దీన్ని ఆపేశారు. ఎందుకంటే కులగణన జరిగితే జనాభా ప్రాతిపదికన సంపదను అందరూ సమానంగా అడుగుతారు. వాళ్ళ యొక్క వాటాను వాళ్ళు అడుగుతారు. అలా అడగడానికి వీలు లేకోకుండా నోరు మోయించేశారు స్వతంత్ర అనంతరం పెద్దలు. కులగణన మర్చిపోయినారు. 1980లో మండల కమిషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది చర్చకు వచ్చింది. 27% ఆ రోజు ఈబీసీలకి రిజర్వేషన్ వచ్చిన తర్వాత అప్పుడు దీని రుచి ఏందో కనపడిన తర్వాతనే కులగణన అంశం అనేది వచ్చింది. ఇది ఏనాడో 30 పూర్వమే అంబేద్కర్, పూలే గారు వాళ్ళ యొక్క కోరికలు కూడా అవే. ఈ దేశం అనేక మతాలు, కులాలలో ఉన్నటువంటి దేశం కాబట్టి అందరూ సమానమైనటువంటి సంపదను అనుభవించాలంటే, అందరికీ సంపదను సమానంగా చేర్చాలంటే కులగణన అనేది చాలా ముఖ్యమని చెప్పి వాళ్ళు కళ్ళు కన్నారు. అది నెరవేరలేదు. ఈరోజు నెరవేరిందని మనం అనుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ ప్రకటించిందని. కేంద్ర గవర్నమెంట్ ఊరికే ప్రకటించలేదు. వాళ్ళకి 2019లో వచ్చినటువంటి మెజార్టీ వచ్చింటే బీజేపీ వాళ్ళని అంగీకరించేవాళ్ళు కాదు. ఎప్పుడైతే మెజార్టీ 245 పడిపోయిందో, రెండో పక్కన మెజార్టీ ప్రజలు కులగణన కోరుతా ఉన్నారో వాళ్ళు మెడలు వంతక తప్పలే.
విధి లేని పరిస్థితుల్లోనే కేంద్రంలో బీజేపీ కులగణనకు అంగీకరించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత కొంతమంది మిత్రులు మాట్లాడారు. మా మిత్రుడు రామకృష్ణ పోటీ చేస్తే, రమణ పోటీ చేస్తే మనం ఓట్లు వేస్తున్నాం అని. రమణ రామకృష్ణ డబ్బులు ఇవ్వడు కదా, రమణ రామకృష్ణ డబ్బులు ఇవ్వలేడు కాబట్టి ఓట్లు వేయరు. కాబట్టి మనలో ఉండేటువంటి చైతన్యం పెంచుకోకుండా, ఐక్యతను పెంచుకోకుండా ఉపన్యాసాలతో సాధ్యం కావు. ఒక ఆయన చెప్తున్నాడు, ఎందుకని మీరు అవినీతి చేస్తున్నారంటే మీకోసమే అంటున్నాడు. మీకు మేము డబ్బులు ఇవ్వాలి కదా మళ్ళీ, కాబట్టి డబ్బులు ఇచ్చి మేము ఓటు కొనాలి కదా, కాబట్టి మేము సంపాదించుకుంటున్నామని చెప్తున్నాడు. అట్లాంటి సమాజంలో మనం ఉన్నాం. అట్లాంటి మైండ్ సెట్ని మనం మార్చుకోకుండా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక పెద్ద ఆయుధం ఓటు హక్కు. ఆ ఓటు హక్కును మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచన చేయకుండా ఎన్ని గణనలు చేసినా, ఎన్ని కులగణనలు చేసినా, జాతీయ గణనలు చేసినా ఉపయోగం లేదు, మళ్ళీ అట్టే పోతుంది. ఇవన్నీ కూడా మన సముద్రంలో కలుస్తాయి. ఈరోజు పార్టీలు కూడా ఎవరు స్థాపించినటువంటి పార్టీలు, మీడియా గురించి మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మనం బాధపడాల్సిన పని లేదు. మీడియా వాళ్ళదే, రాజకీయ పార్టీలు వాళ్ళవే, నడిపించేది వాళ్ళే. ఆశించడం మన భ్రమ అంతే. మీడియాలో న్యాయం జరుగుతుంది, రాజకీయ పార్టీలో న్యాయం జరుగుతుందని ఆశించడం అనేది దురాశ అవుతుందని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు 2024 పూర్వం జగన్మోహన్ రెడ్డి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు, కులగణన చేయాలని. మరి ఏమైందని తర్వాత తన పార్టీలో చట్టం లేకపోయినా ఎక్కువ సీట్లు లోకల్ బాడీస్లో ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాడు, ఇచ్చాడు. ఏమైంది? కార్పొరేషన్లు ఇచ్చినారు, డబ్బులు లేవు, కార్పొరేషన్లు ఇచ్చినారు, దానికి విలువ లేదు అని మాట్లాడడం కాదు. నేను చెప్తున్నా, ఈరోజు బెస్టర్ ఉన్నారో లేదు ఎవరికి తెలియదు భారతదేశంలో. బెస్ట్ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత బెస్టర్ ఉన్నారని గుర్తొచ్చింది. అంటే ఒక రకమైనటువంటి ఒక గుర్తింపును తీసుకురావడానికి ఒక ప్రయత్నం అదే. ఇప్పుడు చట్టం చేసే ముందు ఏ విధంగా అయితే కులగణన మనం కావాలంటున్నామో ఆ విధంగా ఈ కులాలు ఏమున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఆగమ్యగోచరంగా తయారైనటువంటి పరిస్థితుల్లో అట్లాంటి నిర్ణయాలు కూడా చాలా గొప్పవే. కార్పొరేషన్ చేయడము, డైరెక్టర్లు ఇవ్వడము, ఈ సొసైటీలో ఈ పెద్దంతాల మధ్య చదువు అనుకుంటున్నారా? లోకల్ బాడీ ఎలక్షన్లలో ధైర్యంగా ఒక 4 సీట్లు ఎక్కువ బీసీలకు, ఎస్సీలకు ఇవ్వడం అనేది అంత సులభం అనుకుంటున్నారా? సులభం కాదు. అంత సాహసం చేయడానికి వీళ్ళే, లేకపోతే అతని పీఠమే కదిలిపోతుంది, అతని పార్టీనే లేకుండా వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఈరోజు ఈ సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని అమలు జరిపించుకోవడానికి మనమంతా కంకణ కట్టుకోవాలి. దీనిపైనే మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు చెయ్యరు, వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ పీఠలు కదిలిపోతాయి. రాజకీయ, సామాజిక, ఆర్థికమైనటువంటి సమానత్వం వస్తే ఈ పార్టీలు ఉండవు, వీళ్ళు నాయకులుగా ఉండరు, వీళ్ళు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కాలేరు. అది వాళ్ళకు బాగా తెలుసు, మనకు కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు దాన్ని కాపోకుండా అడ్డం వేస్తూ ఉంటారు, సైన్యంలాగా అడ్డుపడుతూ ఉంటారు, ఏదో కారణంతో దాన్ని వాయిదా వేస్తారు. కాబట్టి ఇట్లాంటి అజెండాని మెజార్టీ ప్రజల, భారతదేశంలో ఉండేటువంటి మెజార్టీ ప్రజల యొక్క అజెండాని వ్యక్తిగతంగా మనమందరం ఎవరికి వాళ్ళు ఎత్తునేసుకొని ముందుకు తీసుకుపోయి ఈ ప్రభుత్వాల మెడలు ఉంచి రేపు మనం దీన్ని అమలు జరిపించుకోవాలి. శంకరరావు గారికి, పెద్దలు సిపిఐ నాయకులు జగదీష్ అన్న గారికి, రంగన్న అన్న గారికి, వసీం గారికి, మన సోదరి చైర్పర్సన్ నిజమ్మ గారికి పేరు పేరున అందరికీ ఉద్యమంలో తెలుపుతూ, కులగణన జరగాల్సిందే, రిజర్వేషన్లు జరగాల్సిందే, ఇది మన హక్కు, మనము ఫైటర్స్ ఖచ్చితంగా ఫైట్ చేసిందే. ఏ గవర్నమెంట్ ఉన్నా అది మన బాధ్యత, మనకి దేవుడిచ్చిన వరం, ఫైట్ చేయడమే వరం. ఎవరో ఇచ్చేటువంటి పదవులు అనుభవించేది కాదు. ఫైట్ చేసుకున్నప్పుడే దాంట్లో
ఆనందం ఉంటుంది అని చెప్పేసి ఈ సభలో తెలియజేస్తున్నాము. కావున సిపిఐ పార్టీ వారు ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ మీటింగ్ పెట్టినా కులగన తరపున వేయగానే సంఘ తరపున మద్దతు తెలిపే సిద్ధంగా ఉన్నాం. ఇంతవరకు కులగన అని ముందుకు వచ్చే పార్టీ లేవు, లేదు. ప్రతిపక్షం ఉండే పార్టీలు మామూలు అంటారు, వాళ్ళ అధ్యక్షులు గారు ఉంటారు కాబట్టి పార్టీకి అనుకూలంగా వాళ్ళు పనిచేయాలి కాబట్టి మన బీసీ బిడ్డలు ఎవరు కొంత ఇబ్బంది పడతారు. సిపిఐ పార్టీ వారు ధైర్యంగా ముందుకు వచ్చి కులగన చేయాలి. మేము అందరూ ఇక్కడ బీసీ బిడ్డలు అందరూ మద్దతు తెలపాలని చెప్పి, ఎస్సీ బీసీ మైనార్టీ బిడ్డలు అందరూ మద్దతు తెలపాలని చెప్పి కోరుకుంటూ, మన దేశాన్ని కాపాడాలి కానీ మన బిడ్డలే మైనార్టీస్ కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అందరూ బార్డర్లో పనిచేస్తున్నారు మన బిడ్డలే కదా. మన బిడ్డ నాయకు అబ్బాయి చనిపోతే దేశం కోసమే కదా. కాబట్టి మనం అందరము ఒక తాటిపైకి రావాలని చెప్పి ప్రతిసారి అంటాం. కానీ కులాలు కానీ మతాలు కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు కానీ పార్టీల సమస్యలు కానీ రాలేకపోవటం. కాకపోతే అందరూ గొప్ప మనసుతో ఆలోచన చేసి కులగన కావాలి, రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాం. కులగన జరగాలి, రాష్ట్రంలో రిజర్వేషన్ జరిగే స్థానిక ఎలక్షన్ పోతుందిగా కోరుకుంటున్నాం. అదే లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేప్పుడు ఏమన్నాడు, బీసీ చట్టం చేస్తాం, బీసీ చట్టం చేసి అధికారంలోకి వచ్చాడు ఆయన. ఆయన చెప్తున్నాం కులగన చేయండి, రిజర్వేషన్ చేయండి, అప్పుడు స్థానిక ఎలక్షన్ కానీ పార్లమెంట్లో కానీ మన దమాస ప్రకారం రిజర్వేషన్ చేయాలి, అసెంబ్లీలో దమాస ప్రకారం ఎమ్మెల్సీలు రావాలి. తర్వాత ప్రైవేట్ సెక్టార్లో కానీ మన బిడ్డలందరికీ దమాస ప్రకారం ఉద్యోగాలు కావాలి, గవర్నమెంట్లో కావాలని చెప్పేసి ఈ సభకు తెలియజేస్తూ, పెద్దలు రామకృష్ణ గారు, అదేవిధంగా బీసీ రాష్ట్ర వేదిక అధ్యక్షుడు శంకర్రావు గారికి, మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ కవితమ్మ గారు, మరి అదేవిధంగా గిరిజమ్మ గారు, జగదీష్ గారు, జాఫర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ చేసుకుంటున్నా. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలనేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం అనేది అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా ఈ యొక్క నినాదంతో మనందరం కూడా ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎందుకంటే జనాభాకు తగ్గట్టుగా మాకు రిజర్వేషన్ కావాలనేసి ఒక న్యాయమైనటువంటి కోరికను ఈ రాజకీయ పార్టీల ముందు ఉంచుతున్నటువంటి విషయం. ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే తమిళనాడు ముందంజలో ఉందనేసి మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజున సామాజిక పరంగా కులపరంగా రిజర్వేషన్లు చేపట్టరాదనేసి ఆ రోజు రాష్ట్ర కోర్టు తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టు సమర్థించినటువంటి సమయంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి పైన ఒత్తిడి తెచ్చి ఆర్టికల్ 15, 16 సవరించుకొని మరి ఈ రోజున తమిళనాడు వారు 69% రిజర్వేషన్లు అమలు పరుచున్నటువంటి విషయాన్ని మనం ఒకసారి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రాష్ట్రాలు కూడా మరి జనగణన కులగణన చేపట్టి రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ బీసీల ఓట్లే మాకు వెన్నముక్క అనేసి చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున బీసీల రిజర్వేషన్ల విషయంలో వెనుకంజ వేస్తున్నటువంటి విషయాన్ని కూడా
మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి గత ఎన్నికల్లో కూడా కొంతవరకు అన్యాయం జరిగిన మాట మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు సమయం ఏమి మునిగిపోయింది ఏం లేదు. ఒక 3-4 నెలలు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయండి. కులగణనతో పాటు జనగణన చేపట్టి మరి అధికారికంగా లెక్కలు తీసుకొనేసేసి స్థానిక సంస్థల ఎన్నికలకు పోయినప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయం రాజకీయ పార్టీ చెప్తున్నాం, కేవలం అధికారిక లెక్కలు మాత్రం చేయాల్సిందనేది. మరి అటువంటి సందర్భంలో ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పార్టీని స్థాపిస్తారు, వాళ్ళ జెండాలని మన భుజాల మీద పెట్టి మోపిస్తున్నారు, అరిపిస్తున్నారు. మరి అట్లా జరుగుతున్నప్పుడు ఈ కుల గణన జరగాలంటే ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాబట్టి మీ జనాభా ఏదో మాకు తెలుసు, ఆ జనాభా సంగతి మీకు తెలుసు, అది నిరూపిస్తే అధికారం చేపడతారనేటువంటి కేవలం ఒకే ఒక కారణంతో కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ ఈ కుల గణన జరిపించడంలో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా జనాభా తమాషా ప్రకారం మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత వాటా ఇవ్వాల్సిందే. అది జరగాలంటే ఈ కుల గణన జరగాలి. మరి అటువంటి నినాదాలతో అటువంటి ఉద్యమ స్ఫూర్తితో ఖచ్చితంగా మనం పోరాడి ఈ జనగణనలో కులగణన సాధించుకోవడానికి కలిసికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజానీకాన్నంతా ఒక తాటి మీద చేసి ఒక పెద్ద ఉద్యమాన్ని చేసి ఈ విషయంలో విజయం సాధించుకున్న రోజు మనం రాజ్యాధికారానికి కొంచెం దగ్గరగా పోవాల్సే అవకాశం ఉంటుంది. అధ్యక్షులు శంకరరావు గారికి, గిరిజమ్మ గారికి, నరసింహ గారికి, అదేవిధంగా వేదిక పైన ప్రశామన్న గారికి, నరమణ గారి రమేశ్వరరావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి సంఘాల నాయకులకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరుస్తున్నాను. ముందుగా సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన రామకృష్ణ గారికి ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వెనుకబడిన కులాలు మన రాష్ట్రంలో 143 వెనుకబడిన కులాలకు సంబంధించి కులగణన చేయాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు, చర్చా వేదికలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. నేను ముందుగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు ఈ కులగణన చేయడం వల్ల రోజు వెనుకబడిన వాళ్ళకి స్థితిగతులు తెలుస్తాయి, ఏ కులంలో ఎంతమంది ఉన్నాయి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మనకు తెలుస్తాయి, వాళ్ళ ఆర్థిక సంబంధించి సంవత్సరానికి ఎంత ఆదాయం ఉంది వాళ్ళకి అని ప్రతి ఒక్కటిగా తెలియడం జరుగుతుంది. సామాజికంగా కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, మతపరంగా కావచ్చు, అన్నింటి కూడా లబ్ధి చేసే విధంగా ఈ కులగణన ఎంతో అవసరం పడుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే ఇది కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపరచడానికి కూడా ప్రభుత్వాలకు కూడా మంచి ఇదిగా కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే గతంలో మనం చూసుకుంటే 1881లో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వంలో ఇది కులగణన చేయడం జరిగింది. 1941లో కులగణన బ్రిటిష్ ఇండియాలో జరగడం జరిగింది. 1881 నుంచి 1945 వరకు సెన్సస్లో భాగంగా, జనగణనలో భాగంగా కులగణన అప్పుడు చేయడం జరిగింది. 1942లో వరల్డ్ వార్ ప్రపంచ యుద్ధం రావడంతో దాని లెక్కలు అనేవి నివేదిక రాకపోవడంతో 1931 లెక్కల ప్రకారమే ఇప్పటి వరకు కూడా మేము కొనసాగించిన విషయం కూడా మేము గమనించాలి. దాదాపుగా ప్రతి ఒక్కరు పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, 1931 సంబంధించి ఏ విధంగా లెక్కలు ఉన్నాయో దానికి సంబంధించిన లెక్కల్ని కొనసాగిస్తున్న విషయం కూడా మేము గమనించాలి. అదేవిధంగా చూసుకుంటే భారతదేశంలో వెనుకబడిన వర్గాలకి సాధికారత కోసం అతను మండల కమిషన్ 52% దయచేసి వెనక ఉన్న వాళ్ళు ఉండాల్సింది కోరుతాము. వెనుకబడిన వర్గాలు ఉన్నాయని చెప్పేసి 1931లోనే ఆ రోజు చెప్పడం జరిగింది. ఇది సుమారు 90 ఏళ్ళైనా కూడా మేము దీనిపైన ఈ లెక్కల ప్రకారం ముందు కూడా మనం చూసాం. గతంలో కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కులగణన కూడా చేపట్టడం జరిగింది.
సచివాలయం ఉద్యోగస్తులు వాలంటీర్ వ్యవస్థతో దాదాపుగా 6 జిల్లాల్లో 7 సచివాలయంలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేసి దాన్ని అప్పుడు ఆ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇది మన ఎలక్షన్స్ రావడం, మళ్ళీ పార్టీ మారడం, ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కులగన చేస్తామని చెప్పి ఇప్పుడు వరకు దాదాపుగా 14 మాసాలు అయిపోతుంది. కేవలం మేమందరం కూడా ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క కులానికి కూడా సమానత్వం చేస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు ఏ విధంగా మోసం చేస్తున్నారు కూడా మీరు ప్రజలందరూ కూడా అవసరం గమనించాలా. వీళ్ళు బీసీలు అని చెప్పేసి మేము బీసీకి ఇంపార్టెన్స్ ఇస్తాం, మేము బీసీ ఓట్లతో గెలిచామని చెప్పిన ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ కూడా నోరు మోపడం కూడా ఇక్కడ ఎంతవరకు సమంజసం మీరు అందరూ ఒకసారి గమనించాలా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ వీళ్ళందరూ కూడా గుణపాఠం చెప్పే విషయంలో మీ దగ్గర తెలియజేసుకుంటూ మేము ఖచ్చితంగా ఏ విధంగా అయితే సిపిఐ పార్టీ ఈరోజు ఈ కులగణకు సంబంధించి చేస్తున్నారు, మేమందరూ కూడా దీనికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతామని తెలియజేసుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించుకుంటూ మీ అందరూ ధన్యవాదాలు సెలవు చేస్తున్నారు. పోరాటం చేస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకరరావు గారికి, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, మరి బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి వివిధ కుల సంఘాల నాయకులకు, మేము సైతం అసమానతలు లేనటువంటి సమాజం కోసమని ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ఆలోచన, ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయం, మనందరి గమ్యం కూడా ఒకటే, అసమానతలు లేనటువంటి సమాజం రావాలి. మరి రాజ్యాంగం అనేటటువంటిది సమానమైనటువంటి హక్కులు కల్పిస్తున్నప్పటికీ మరి మనకందరికీ సమానమైనటువంటి అవకాశాలు మాత్రం లేవు అనేటటువంటి ఒక ఉద్దేశంతో మరి అటువంటి సమానమైనటువంటి అవకాశాలు రావాలి అంటే కులగణన జరగాలి. కులగణన అనేటటువంటిది కేవలం ఒక సర్వే మాత్రమే కాకుండా అది ఒక బలమైనటువంటి ఆధారం. అటువంటి బలమైనటువంటి ఆధారానికి, సామాజిక న్యాయానికి, సమగ్రమైనటువంటి అభివృద్ధికి, సమానత్వానికి ఒక దిక్సూచిలాగా కులగణన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా వెనకడుగు వేస్తున్నాయనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం కావచ్చు, బీహార్ రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ మరి బీసీల పార్టీ అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చాలా క్రియాశీలకంగా ఉన్నటువంటి పార్టీలు ఎందుకు కులగణన విషయంలో ఇవాళ కూడా మేమందరం కూడా రోడ్లపైకి వచ్చేటటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు అని సందర్భంగా తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా బీసీలకు రచన చట్టం అని చెప్పారు, ఎవరు మాట్లాడలేదు. బీసీ ఎస్సీ మైనార్టీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ సౌకర్యం ఉన్నారు, మాట్లాడలేదు. అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించేందుకు పోరాటం చేస్తాం పార్లమెంట్లో అని చెప్పారు. పార్లమెంట్లో ఏ ఒక్క ఎంపీ కూడా పోరాటం చేయలేదు. అందుకే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతూ ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నిబద్ధతతో అమలు చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రజలు తీసుకొని రండి అని చెప్పేసి తెలియదు. ఏదైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విషయాల్లో కూడా మద్దతుగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి విజయవాడ నుంచి ఇచ్చేటటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుమారి కార్తీక్ కుమార్ యాదవ్ గారికి, బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు మహేష్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఇచ్చేటటువంటి గిరిజమ్మ గారికి కావచ్చు, నదీం భాయ్ కావచ్చు, అలాగే ప్రశాంత్ గారు కావచ్చు, నదీమకి, అదేవిధంగా వీసల రంగన్న గారికి, దాదాగాంధీ గారికి, జాఫర్ భాయ్కి, తర్వాత ఎస్ఆర్ రాఘవన్ గారికి, సాకేంద్ర గారికి, వేదిక మీద ఉన్నటువంటి కుల సంఘాల అందరికీ, ఒంటే జయంతన్న గారికి, వైద్యుల గారికి, నిజ్వాల్లా గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం తరఫున కులగణన కోసం అనేక పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు భాస్కర్ బాబు, అదేవిధంగా సత్యసాయి జిల్లా అధ్యక్షులు రామశంకరదేవి, సురేంద్ర, వివిధ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి విష్ణువర్ధన్, కె శివకుమార్, అంటే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కులాలకి అతీతంగా ఇది మనది, మన కార్యక్రమం అని చెప్పి ఇచ్చేసినటువంటి యువజన విభాగం అధ్యక్షులకి, అదేవిధంగా ధర్మవరం ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి బీసీ సంక్షేమ సంఘం నాయకులందరికీ, అంటే జయంకన్న గారికి, అమౌంట్ ప్రతి ఒక్కరికి
ఈ వేదిక ద్వారా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పుడూ సిపిఐ పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలకి మద్దతుగా ఉంటామని చేసే సందర్భంగా తెలియజేస్తాం. ఇది చేశామని చెప్పాలి. అన్న రోజు రాష్ట్ర కార్యదర్శి, ఇప్పుడు నేషనల్ సెక్రటరీ అయినాడు, జాతీయ కార్యదర్శి అయినాడు. అదేవిధంగా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కేశవ శంకరరావు గారు ఉన్నారు. నాతోటి అన్ని పార్టీల అన్నదమ్ములు ఉన్నారు. నేను ఒకటే చెప్తా, 90లో తమిళనాడు రాష్ట్రం 69% రిజర్వేషన్ తెచ్చుకుంది. ఈ రోజుకి 36 సంవత్సరాలు అయినాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ, దయచేసి పార్టీ గురించి మాట్లాడి నేను ఎందుకు చెప్తున్నానంటే, పోటీ పడి తెలుగుదేశం పార్టీ ఇంకా 10% ఎక్కువ ఇవ్వండి. నాతోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారో వారు లబ్ధి చెందుతారు. వాస్తవాలు, ఇది రాజకీయాలని కాదు. ఈ నేషనల్ సెన్సస్ ఒకటి, క్యాస్ట్ సెన్సస్ ఒకటి, ఈ రెండు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అన్న రామకృష్ణ చెప్పాడు 15 రోజులు చాలు, వాళ్ళ దగ్గర డేటా ఉంది, చెయ్యొచ్చు. ఇంకొకటి సూటిగా చెప్పాలని, నా తమ్ముడు, నా అన్న మనిషి అయితేనేమి, అక్క జయశ్రీ అయితేనేమి, ఇంకో తమ్ముడు, ఇంకొక అన్న, అందరూ చెప్పడం ఏం జరిగింది, ఇది చేస్తారా, ఇది చేస్తారా, ఇది చేస్తారా, ఇది చేయాలా. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రికమెండ్ చేసి సెంటర్కి పంపించింది. సెంటర్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ మన భారతదేశం యూనియన్ గవర్నమెంట్ లో భాగస్వామ్యం టీడీపీ ఉంది. ఈ రోజు ఆ ప్రభుత్వం ఉంది అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి బలం మీదే ఉంది. రాష్ట్ర స్థాయి నాయకుడి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా అన్న పోతున్నాడు ఒక బీసీ లీడర్ రామకృష్ణ గారు. ఇది ఆషామాషి ఉద్యమం కాదు. మేము ఖచ్చితం అది అమలు చేసేంత వరకు వదిలిపెట్టాం. మేము మీతో పాటు ఉంటాం. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలబడే అవకాశం వచ్చింది. కేంద్రంలో మీ బలం మీద ఉంది. ఎటువంటి పరిస్థితిలో జరగాల్సిందే, మీరు చేయాల్సిందే. మీరు చేస్తే తెలంగాణ కాదు, దానికన్నా ముందు తెచ్చిన వారు అవుతారు. ఇంకొకటి, నాతోటి అనంతపురం జిల్లా నుంచి అన్ని మూలల నుంచి వచ్చిన వారికి తెలియజేయాలనుకున్నా. జిల్లా ప్రథమ పౌరాలు గిరిజమ్మ ఒక బోయ సామాజిక వర్గానికి ఆయన, బీసీ షేక్ మైనార్టీ వసీ ఈ నగరానికి తొలి సిటిజన్ ఆయన జిల్లాకి ఇది. నాకు ఊహ వచ్చినప్పటి నుంచి 5 సంవత్సరాలు ఏం బీసీ మంత్రులు ఉన్న గవర్నమెంట్ నుంచి చూడలే. 2.5 సంవత్సరాలు శంకర్ నారాయణ, 2.5 సంవత్సరం శాస్త్రి చరణ్. ఈ రోజు నేను ఆ రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, ఎంపీ ఇన్ఛార్జ్ చేశాను. మీసాల రంగన్న గారు రజక కార్పొరేషన్ చైర్మన్. దాని తర్వాత ఏడీసీసీ బ్యాంక్ బోయవాళ్ళు, ఎస్సీ ఆర్టీసీ దానికి, ఇంకొక బీసీ నాటక అకాడమీ. ఈ విధంగా పార్టీ చెప్పడం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇన్ని శాతం ఇచ్చింటే మీరు 10% ఇవ్వండి. 50% రిజర్వేషన్ అన్అఫీషియల్ గా లోకల్ బాడీస్ లో వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. నా చెల్లి గిరిజమ్మ గారు చెప్పారు 50% మహిళలకు ఇచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ రోజు నేను కంటవగా చెప్పగలుగుతా, ఈ రోజు ఇదే స్ట్రెంత్ మాకు ఉండింటే, మా మీద సెంట్రల్ గవర్నమెంట్ నిలబడి ఉండింటే ఈ రోజు లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ పెట్టే సత్తా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండింది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇది పెద్ద కష్టమైంది అయితే కానే కాదు. ఎందుకంటే మన పక్కనే మన కానుకొని ఇక్కడ కర్ణాటక ఉంది, ఇక్కడేమో తెలంగాణ ఉంది. కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య గారు చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన ఏమన్నారంటే సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు 2 వారాల పాటు రాష్ట్రంలో మేము జనగణన చేస్తాము. ప్రతి కులం, ఏ కులం ఎంత ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ చదువు సంఖ్యలు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏమిటి, దాన్ని మేమంతా కూడా సేకరిస్తాము. అది మరి నిజంగా చాలా అవసరం. ఇంతకుముందు మన మైనజీ చెప్పాడు,
ఎలక్షన్లు మానుకోండి, మీరు అందరు నామినేషన్ వేయద్దండి అని. ఎలక్షన్ల కోసమే కాదు ఇది అడిగేది. ఇవాళ నేను ముఖ్యంగా అనంతపురం జిల్లా కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఎలక్షన్లు జరిగిన ఎన్నో ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి మరి బీసీ కులాలు గతంలో 93 అన్నారు, ఇప్పుడు 143 కులాలు అంటారు. 143 మరి 143 కులాల్లో ఇక్కడ మన అనంతపురం జిల్లా తీసుకుంటే 4 కులాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారు. బీసీ కులాలు చూస్తారండి, అంటే వేరే కులాలు కాదు. బీసీ కులాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనారు? గురువ, యాదవ, బోయ, నేసే, ఈ 4 కులాలే అయినాయి. మరి వేరే బీసీ కులాలు ఎవరు ఎమ్మెల్యే కాల, ఎంపీ కాల, మంత్రి కాల. కాబట్టి మనం ఏమంటామంటే కులగణన చేయండి. చాకలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మంగలి ఎంతమంది ఉన్నారు, వడ్డేరా ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమిటి, ఈ 143 కులాలు ఏవేవైతే ఉన్నాయో వాళ్ళ ఎంతమంది జనాభా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళ సామాజిక పరిస్థితులు ఏమిటి, వారు ఆర్థికంగా ఎట్లున్నారు, వాటిని మీరు వెలుగులోకి తీసుకొని రండి. కాబట్టి ఏమంటే కులగణన అంటున్నామంటే అదేవిధంగా ఎస్సీలు ఉన్నారు. ఎస్సీలు వాళ్ళ జనాభా పెరిగింది, వాళ్ళు ఎంత జనాభా పెరిగిందో తేలని. అదేవిధంగా ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత పెరిగింది. మైనారిటీ సోదరులు ఉన్నారు, మైనారిటీల్లో కొంతమందిని వృత్తిపరంగా ఆలోచించి వాళ్ళని బీసీలో చేర్చారు, వాళ్ళ జనాభా ఎంత ఉన్నారు. కాబట్టి మనం కోరేది ఏమంటే కామెంట్స్ ఏదో ఎలక్షన్లో 2 ఎంపీటీసీ కోసమో 2 సర్పంచ్ పదవుల కోసమో కాదు. ఇవాళ భారతదేశంలో అవునన్నా కాదన్నా ఇవాళ ఆర్థిక సంపద అంతా కూడా పై వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు వాళ్ళ లిస్ట్ వేస్తా ఉంటారు, మీరు చూడండి. దాంట్లో ఎవరైనా ఎస్సీలు ఉన్నారా, ఎవరైనా ఎస్టీలు ఉన్నారా, ఈవెన్ మైనార్టీలు ఒక అజిత్ ప్రేమ్జీ కనపడతాడు. బీసీలు ఎవరున్నారు? ఎవరు లేరు. బీసీల్లో ఎవరు అసలు పారిశ్రామికవేత్తల పై 10 మంది చూస్తే ఒక్కరు లేరు. దాంట్లో ఒక ఈయనన్నా ఉన్నాడు, ఎవరు మన వెంకటస్వామి కొడుకు వివేక్, తెలంగాణలో. బీసీ వాళ్ళు ఒకరు కూడా అంత పై స్థాయిలో లేరు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో 100,000 కోట్ల రూపాయలు సంపాదన ఉన్న వాళ్ళ పేరు వేశారు. ఎవరున్నారు? ఫార్మా కంపెనీల వాళ్ళు ఉన్నారు, మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, దినేష్ మురళి ఉన్నాడు. ఒక్క బీసీ లేడు దాంట్లో. తర్వాత ఏమి, మనిషి బతకాలి, ఎదగాలంటే విద్యా వైద్య రంగాలన్నీ కూడా ప్రజలకు అనుకూలంగా ఉండాలి. కానీ మన రాష్ట్రంలో మన కారణం ఏమంటే మొత్తం విద్యారంగం అంతా కూడా ప్రైవేట్ చేతుల్లో పోతుంది, వైద్య రంగం అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే పెడుతున్నారు. ఇప్పుడు మొన్న చెప్పారు, రాష్ట్రంలో చదువుకుంటున్న చిన్నపిల్లలు 70% మంది ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ బంద్ అయిపోయినాయి. జూనియర్ కాలేజీలు ఎవరు? చైతన్య, నారాయణ, భాష్యము, లేదా నలంద, ఎన్ఆర్ఐ, వాళ్ళే అన్ని గవర్నమెంట్స్ కాలేజీలో లేవు. ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని ప్రైవేటు. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉండే మెడికల్ కాలేజీలు కూడా ఇప్పుడు ప్రైవేట్కే. ఇంకా ఏముంది, ఇంకా వైద్య రంగంలో పోయింది. యూనివర్సిటీలు అంటే మన ఎస్కే యూనివర్సిటీ ఇవన్నీ కూడా మర్చిపోతా ఉన్నారు. ఎస్వి యూనివర్సిటీ ఇవన్నీ కూడా అవి కూడా ప్రైవేట్ వాళ్ళే. నేను నిన్న లిఫ్ట్లో మేముండే అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి నేను ఎక్కి లిఫ్ట్లోనే ఎక్కింది. ఏమ్మా అంటే, నేను విఐటి యూనివర్సిటీలో పనిచేస్తున్నాను సార్ అని. ఎంతమంది ఉన్నారమ్మా విఐటి యూనివర్సిటీలో అంటే 14,000 మంది ఉన్నారని చెప్తున్నారు. 14,000 మంది చెప్పి ఏమని తెలుసా సార్, అసలు వాళ్ళ బిజినెస్ ఏమిటో నాకే అర్థం కాదు. పోయినసారి 7,000 మంది ఉండి 14,000 అయిపోయినారు సార్.
కాబట్టి వాళ్ళ ఆంధ్ర ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఎస్టీ యూనివర్సిటీ, ఎస్కే యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు అవి పోయినాయి. గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, విఐటి, ఎస్ఆర్ఎంటి అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసాయి. ఎవరు వీళ్ళంతా? ఒక్క బీసీ లేడు దాంట్లో, ఒక్క ఎస్సీ లేడు. ఎస్సీ నాయకులు ఆడున్నారు మనలో, ఒక్కరు లేరు. ఎస్టీ ఒక్కరు లేరు. అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అగ్రకులాల చేతుల్లో మొత్తం విద్యారంగంలో, వైద్య రంగం అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. చంద్రబాబు నాయుడు కొత్త పాట అనుకున్నాడు. P4 PPP అని PPP అని వాళ్ళు కూర్తా ఉన్నాడు అంట. కానీ వాళ్ళకి అప్పచెప్తా ఉన్నాడు. 100 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళందరికీ అప్పచెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే జనగణన జరగాలి, కులగణన చేయండి. పక్కన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు చేశారు. నీవు ఇక్కడ చేసి అందరికీ ఇవ్వు. ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి చూపాలి. వాళ్ళు పైకి రావడానికి ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలి. ఇది మనం అడుగుతాము. కాబట్టి ఏమంటే నాకు చాలా సంతోషము. ఇవాళ మన అనంతపురంలో ఇంతమంది మన ప్రముఖ నాయకులు అందరూ రేపు ఈరోజు ఒంగోలులో కూడా జరుగుతూ ఉంది మీటింగ్. తర్వాత రేపు 6వ తేదీ విశాఖపట్నంలో, 7వ తేదీ గుంటూరులో, అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేస్తాను. అన్నీ అయిన తర్వాత ఇప్పుడే నేను శంకర్రావు గారితో అంటాను, అన్ని జిల్లాలు అయిపోయినాక ఒకసారి అందరినీ కూడా చెలో అమరావతిని పిలుపు కూడా ఇవ్వాల్సి వస్తుందేమో. కావాలి, గవర్నమెంట్ నిలదీయాలి, సాధించాలి. ఒకటే అడుగుతాను, పక్కన తెలంగాణ కర్ణాటక చేసినప్పుడు నీకేమి ఇబ్బంది? నీకేమి ఇబ్బంది లేదు కదా. పైగా నీకు ఎన్నికలప్పుడు వాగ్దానం చేసావు కదా. అదేనా కష్టమా? పెద్ద కష్టం కాదు, పెద్ద డబ్బులు ఖర్చు కావు. నీ దగ్గర సిబ్బంది ఉన్నారు. 2 వారాల సమయమే. 2 వారాల సమయం అయిన తర్వాత చేయి. తర్వాత బీసీ అంటే మాత్రము మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కూడా న్యాయం జరగాలి. ఇవాళ మన అనంతపురం జిల్లాలో వడ్డేర్లు చాలామంది ఉన్నారు. కొన్ని చోట్ల కొన్ని మండలాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాలి. చాకలి, మంగలి, కమ్మరి అన్ని రకాలు, అన్ని కులాలు, అన్ని వృత్తి కులాలు అందరూ కూడా పైకి రావాలంటే జనగణన ఉండాలి. అది ఉంటే అప్పుడు ఆ కులగణన ఎవరున్నారు అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది. దాన్ని చేయమని మాత్రం మనం కోరుతా ఉన్నాము. దానికోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సమాయత్తమవుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై మరి మీరందరూ కూడా బాగా అందరూ కూడా